నమస్తే, తేజ్ న్యూస్కి స్వాగతం. హన్మకొండ జిల్లా పరకాల కన్వెన్షన్ హాల్లో పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడికుడ మండలంలోని గ్రామాలు మరియు పరకాల పట్టణంకు 5,000 కుట్టు మిషన్లను పంపిణీ, బాలింత తల్లులకు కేసీఆర్ కిట్టు పంపిణీ చేసిన మాజీ మున్సిపల్ శాఖ మరియు ఐటీ మంత్రి వర్యులు కేటీఆర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి, బండ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, సుదర్శన్ రెడ్డి, నాగర్ల వెంకన్న, గండ్ర జ్యోతి, గండ్ర వెంకటరమణారెడ్డి, సత్యవతి రాథోడ్, వినయ్ భాస్కర్, తాటికొండ రాజయ్య, ననపనేని నరేందర్. దయచేసి వాళ్ళ చిన్న పిల్లలను డిస్టర్బ్ చేయకండి. వివిధ మండలాల నుంచి చేసిన తమ్ముళ్లకు చెల్లెళ్లకు పేరు పేరున మాజీ శాసనసభ్యులు అన్న గండ్ర వెంకటరమణారెడ్డి గారు, గౌరవనీయులు హనుమకొండ జిల్లా పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ కాలం తర్వాత పథకాలు రావడం, మీ అందరినీ కలుసుకోవడం, అది కూడా నేను అనుకున్న రెడ్డి గారు, రాష్ట్ర రుణ విముక్తి కమిషన్ మాజీ అధ్యక్షులు నాగుల వెంకన్న గారు, గౌరవ వరంగల్ మాజీ జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సోదరి గారు, భూపాలపల్లిలో కార్యకర్తల సమావేశం ఉంది, మొగులపల్లి కూడా పోవాలి, అక్కడ కూడా ప్రోగ్రాం ఉంది. నాకు చూస్తుంటే కూడా ఇక్కడ ధర్మాన్ని ఇంటలేడు, మధ్య మైక్లో మాట్లాడి చాలా కాలం ఉన్నట్టుంది. అందుకే అర్ధగంట మాట్లాడతా, అక్కడ 40 నిమిషాలు మాట్లాడాడు. వాస్తవం అన్ని విషయాలు చెప్పి ప్రతిపక్షాలు ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, కానీ ప్రజా జీవితంలో మనకు ఆత్మసంతృప్తి ఇచ్చే కార్యక్రమాలు, ఇట్లాంటి మంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నా. మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు, అదేవిధంగా భవిష్యత్తులో మీరు మరింత మన కేటీఆర్ గారు, ఎందుకనంటే ఆ రోజు కాకతీయ టెక్స్టైల్ పార్క్ కి ఇక్కడ ఇంటెక్స్ కంపెనీ కానీ, ఎంగోన్ కంపెనీ కానీ, ఇతర కంపెనీలు తీసుకురావడానికి కొరియా కానీ, చైనా కానీ, ఇతర దేశాల మీద తిరిగి మన వరంగల్ పట్టణంలో మన బిడ్డ ఇక్కడ నిరుద్యోగులకి, ముఖ్యంగా మహిళలకి లక్షలాదిగా ఉపాధి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కేటీఆర్ ఎన్ని గంటలు కష్టపడి ఎన్నో రోజులు శ్రమించి కుటుంబాన్ని కూడా వదిలి ఆ కంపెనీలను కూడా తీసుకురావడానికి ఎనలేని కృషి చేసినప్పుడు మేము కేటీఆర్ గారి దగ్గర నుండి చూసినాం. కాబట్టి మేము వరంగల్ పట్టణంలో అన్న మీరు తీసుకొచ్చే కంపెనీలో మా ఆడపడుచులకి ఖచ్చితంగా మరి అక్కడ ఉన్నట్టు వర్గాల కాన్సెప్ట్ సంబంధించిన నిరుద్యోగులకి ఇక్కడ ఉపాధి అవకాశం కల్పించే విధంగా చూడాలి. అంటే కేటీఆర్ గారు ఇచ్చిన ఆలోచన ప్రకారం మీరు టెక్నికల్ గా, నైపుణ్యంగా ఆ లోపు కంపెనీలు వచ్చే లోపు తయారు చేస్తామి అంటే మీరు పోచంపల్లి ఫౌండేషన్ ద్వారా కేటీఆర్ గారి సహకారం తీసుకొని, చాలా మంది కంపెనీలతో సహకారం, సిఎస్ఆర్ ఫండ్ తీసుకొని కేటీఆర్ గారు చెప్పిన డైరెక్షన్ లో మీ అందరు కూడా కుట్టు మిషన్లు నేర్పించినట్టు మీ అందరు కూడా తెలుసు. ఏదో 4 రోజుల కోసమో 3 రోజుల కోసమో నేర్పించింది కాదు. మీకు 45 రోజులు రోజు టీచర్లు ఉండి మీ అందరు కూడా మధ్యాహ్నం భోజనం కూడా ఏర్పాటు చేసి మీ పిల్లలతో వచ్చి అక్కడ ఆహ్లాదకరంగా ఉండి మిమ్మల్ని గట్టిపుణ్యంగా అంటే మీ యొక్క గ్రూపులుగా తయారై, మీరు ఒక కుటుంబ సభ్యులుగా తయారయ్యే విధంగా ఆ టీచర్ మిమ్మల్ని రూపుదిద్దేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే. మీరందరూ కుటుంబ విషయం నేర్చుకోవడంతో పాటు మీరు కుటుంబాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలన్న విషయం, అదేవిధంగా ఏ కష్టం వచ్చినా మేము మహిళలమని మగవారి కంటే మేమేమి తక్కువ కాదు, మేము కూడా ఈ సమాజంలో మీతో పాటు పోటీ పడి చేసామన్న కృషి విధంగా ఆ టీచర్లందరూ కూడా మీరు చేయడం, మీ వీడియోలని కూడా మేము చూడడం జరిగింది, కేటీఆర్ గారు చూపించడం జరిగింది. ఖచ్చితంగా మీ అందరికీ మాట ఇచ్చిన ప్రకారంగా మాకు ఎలక్షన్ల ముందు మీ అందరికీ ట్రైనింగ్ ఇచ్చినాం. ఎలక్షన్ అయిపోయి ఓడిపోయినాక కూడా మేము మాట ఇచ్చినాం. మాట పరంగా మేము అందరికీ కూడా పర్మిషన్ ఇచ్చినాం. ఎందుకు మాట ఇచ్చినాం? కేటీఆర్ గారు ఒక్క మాట చెప్తే ఆ మాట ప్రభుత్వంలో ఉన్నా ప్రభుత్వంలో లేకున్నా ఎన్ని కష్టాలైనా చేసి చూపించేవారు కేసీఆర్